ఇప్పుడు మహాకుంభమేళా ఉంది. చాలామంది నాగ సాధువులు వస్తున్నారు. సాధు సంతులు అందరూ ఇక్కడ ఉన్నారు. మీరు ఎవరినైనా తోటి మీ సాధువులను కానీ ఎవరినైనా మీరు కలిసారా? చాలామందిని కలిశాను. అది అన్ని పర్సనల్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అదొక ట్రెండింగ్లో ఉన్నాం కాబట్టి పర్సనల్గానే ఉంచుతాము. కలిసి 3 రోజులు చర్చలు జరిపించుకొని ఇప్పుడు దాని గురించి అని ప్రత్యేకంగా వెళ్తున్నాను. ఇంకా అంటే ట్రెండింగ్ అంటే నాగ సాధువులది యూజువల్గా వాళ్ళు హిమాలయాల్లోనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా కుంభమేళా సమయంలో తప్ప మిగతా టైంలో ఎక్కడ కూడా ఉండరు. వాళ్ళు తమ రెగ్యులర్ ప్రాక్టీస్ ఆస్టరిటీస్ అంటే తపస్సు సాధన ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు కదా. సో మిమ్మల్ని చూసి వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు? అసలు మీరు ఏ సాధన చేస్తున్నారని మీ గురించి ఏమైనా అడిగారా వాళ్ళు? చాలా అడుగుతారు. అడగంది ఎవరు ఉండరు. ఓకేనా, నేను ఏమైతే సమాధానం ఇవ్వాలో అవి ఇచ్చాను. అంతా క్లియర్ అయిపోయింది. అలా ఏముండదు. అంటే ఎవరికైనా ఇప్పుడు మీరు చూశారు, అందరికీ ఆ లోపల కార్లు కనిపిస్తున్నాయా? ఉన్నాయా? అందరికీ అన్ని వాహనాలు కానీ అందరికీ అన్నీ ఉంటాయి, కానీ బయట పడరు. నేను ఎందుకంటే దేశం మొత్తం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తిరుగుతాను కాబట్టి, ధర్మం గురించి ప్రతి రాష్ట్రం వెళ్ళి పోట్లాడుతాను కాబట్టి నా పోరాటానికి నేను అందరికీ కనబడ్డాను. అంతే తేడా. ఇప్పుడు నాగ సాధువులు అనేవాళ్ళు జస్ట్ వాళ్ళు నడుచుకుంటూ వస్తారు. ఎక్కడి నుంచి వస్తారో ఎలా వస్తారో వాళ్ళు ట్రైన్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా వాడరు. మీరు మాట్లాడేది కొంతమంది మోడర్న్ బాబాలు మాత్రమే కార్లు వాడతారు. మీరు కూడా మోడర్న్ బాబా కేటగిరీలో ఉన్నారా? మీరు నిజంగా నాగ సాధువులు ఎవరైతే సాధన చేస్తారో వారి కేటగిరీలో ఉన్నారా? అందరికి ఉంటాయి, మీకు తెలియదు. అందరికి ఉంటాయి, కానీ బయట రాళ్ళు అంతే. ఎవరైనా కానీ దిగి వెళ్ళిపోకుంటే ఉంటుంది. దానికి ప్రక్రియ వేరేలా ఉంటుంది. నాగ సాధువులు అయితే ఎక్కడ కూడా వాళ్ళ కార్లలో అయితే ఎక్కడ కనిపించారు కదా. మామూలుగా మోడర్న్ మాంక్స్ కానీ ఎవరైనా ఆశ్రమాలు పెట్టుకున్న బాబాలు అయితే ఖచ్చితంగా లగ్జరీ కార్లలో తిరుగుతాం. మనం ఇక్కడ కూడా ప్రయాగరాజ్లో రోడ్లపైన కూడా చూస్తున్నాము. కానీ మీరనే నాగ సాధువులు వేరు, ఇప్పుడు మీరు చెప్పే ఈ బాబాలు వేరు. ఈ రెండింటిని మీరు ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? బాబాల గురించి నేను చెప్పట్లేదు. నాగ సాధువులు కూడా బట్టలు వేసుకొని కూడా తిరగచ్చు. ఇప్పుడు నేను మీకు కట్టుకొని ఉన్నానా, ఇలా కూడా ఉండి నాగసాధువులనే ఉంటారు, కానీ ఇలా కూడా తిరగచ్చు. కానీ మీరు గ్రహించరు కదా, నాగసాధువులు అంటే ఓన్లీ దిగంబరాలు కానీ ఎక్కడ ఉండాలనో అక్కడే ఉంటారు. ఇప్పుడు నేను కూడా ఏదైనా గుడికాడికి వెళ్ళాలన్నా, లేకుంటే నా ప్రక్రియ నా సాధనలో కానీ నేను దిగంబరాలుగానే ఉంటాను. బయటకు వచ్చినప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటాను అంతే.